చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు? దట్ వాజ్ ద అజిటేషన్. ఆ మెంటల్ అజిటేషన్, మెంటల్ అగోనీ ఏ లెవెల్ కి పెరిగింది అంటే, నేను జూలై ఫస్ట్ వీక్ లో విఆర్ఎస్ అప్లై చేశాం, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నేను విజయవాడ నుంచి అక్టోబర్ లో ఢిల్లీకి వచ్చా. ఢిల్లీలో వచ్చిన తర్వాత లాస్ట్ 1 year కాన్స్టెంట్ గా నేను ఇంట్రోస్పెక్షన్ చేసేవాళ్ళు. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? ఐ యూస్ టు మీట్, వాళ్ళు వచ్చి చాలా గర్వంగా హ్యాపీగా నాతో కలిసేవాళ్ళు. వాళ్ళ ఐస్ లో, వాళ్ళ ముఖంలో ఐ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్, ఒక ఎఫెక్షన్, ఒక హీరో వర్షిపింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు. అండ్ దట్ యూస్ టు బి మై ఆక్సిజన్, దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్. సడన్ గా నేను ఏ తప్పు చేశాము, ఈ మొత్తం హీరో వర్షిపింగ్ ఒక విలన్ ట్రోలింగ్ లో కన్వర్ట్ అయింది. ఐ కెప్ట్ డూయింగ్ సోల్ సర్చింగ్. ఇంట్రస్పెక్షన్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది. ఐ రియలైజ్డ్ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి, సమాజం నుంచి నాకు ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినాను. ఆ ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినాము. ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాం కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది, ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది.